ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకును మీ కుటుంబ బిడ్డలందరికీ సర్వశుభాలు తెలియజేస్తుంటున్నాం. దేవాది దేవుడు ఇంతవరకు మనలందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రిదోన్ బిడ్డలారా, మీ ప్రార్థనోత్సత ఏదన్నదా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మాకు తెలియజేయండి. తప్పక మేము మా సంఘ బిడ్డలందరూ కూడా భారము కలిగి ప్రార్థన చేయడానికి మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం. కాకినాడ నుంచి విజయవాడ, మరి ఇదిగో భీమవరం, ఇదిగో అనేకమైన ప్రాంతాల నుంచి అనేకమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు కూడా ఇంకా తడువు చేయకోకుండా మీ ప్రార్థనలు ఉంటే మాకు తెలియజేయండి. దేవుడు తప్పకుండా ఈ దినాన మీ జీవితంలో గొప్ప విడుదల, స్వస్థత కార్యము జరిగించునుగాక. హల్లెలూయా. ప్రిదోన్ బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశపడుతున్నాను. మా కొరకు ప్రార్థించేయండి. ఈ భారమైనటువంటి పరిచర్య విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఈ భారమైనటువంటి పరిచర్య మీకు కనుక ఆశ్చర్యకరంగా ఉంటే తప్పక సహకరించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్య అంశం ఏమిటంటే, కొంచెమే నాశనానికి మూలము. కొంచెము నాశనానికి మూలం కదా. మన జీవితాల్లో చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని నాశనానికి దారితీస్తూ ఉంటాయి. ప్రిదోన్ బిడ్డలారా, ఒకవేళ ఇదిగో ఈరోజు నీవు చిన్న చిన్న తప్పులు చేసి భయంకరమైనటువంటి శాపాన్ని కొని తెచ్చుకున్నావేమో, అది ఎలాగున్నదో ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో చిన్నగా మొదలైనటువంటి పని అది మన జీవితాన్ని ఒక పెద్ద మలుపుగా తీసుకెళ్ళి అది నాశనమైనటువంటి కూపంలోనికి తీసుకుపోతా ఉంది. ప్రిదోన్ బిడ్డలారా, ఈరోజు మొదలైనటువంటి చిన్న పనైనా సరే అది నాశనానికి మూలంగా తీసుకెళ్తుంది. నీ జీవితంలో కనుక అలాంటి స్థితి ఉంటే ఆ కొంచెంను తీసేసుకుంటే చాలా ఆశీర్వాదంగా దీవించబడతావు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆ కొంచెం ఏమిటో చూద్దాం ఒకసారి. దేవుని వాక్యంలో మొదటిగా సామెతల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కొనికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండిదనని నీవనుచుందువు. చాలామంది జీవితాల్లో ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప దీవెనలు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే నిద్ర. ఈ కొద్దిసేపు నిద్ర, ఇంకా కొద్దిసేపు నిద్ర అని చాలాసేపు నిద్రపోతూ ఉంటున్నారు. నిద్రపోవడం అంటే శరీర సంబంధమైనటువంటి నిద్ర ఒకటైతే, ఆత్మ సంబంధమైనటువంటి నిద్రలో కూడా కొంతమంది ఉన్నారు. ఆత్మ సంబంధమైన నిద్ర ఏమిటి అని అంటే, ఆత్మీయమైన జీవితంలో కొంతమంది ఎప్పుడు నిద్రపోతానే ఉంటారు. మెలకువ కలిగినటువంటి వారిగా ఉండరు. వాక్యం అంటుంది మెలకువగా ఉండండి అని. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు చెప్పినటువంటి చివరి మాటలు ఇవే. గెత్సెమనే తోటలో ఆయన్ను పట్టబడాల్సి ఆ రాత్రికాల సమయం ముందు శిష్యులను తీసుకెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మీరు శోధనలో ప్రవేశించుకోకుండా మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అని ప్రభు చెప్తూ వచ్చారు. కానీ వారు శరీర బలహీనతను బట్టి నిద్రపోయారు. శరీర బలహీనతను బట్టి వారు నిద్రపోయారు. తద్వారా ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు పోగొట్టుకోవడం కనబడతా ఉంది. ప్రిదోన్ బిడ్డలారా, నిద్ర అనేటువంటిది మరలా గమనిస్తే ఇదిగో యోనా కనబడతా ఉన్నాడు. ఇదిగో మరి తార్షీసుకు వెళ్ళాలనేటువంటి ఆయన ఆలోచన, దేవుని ఆలోచన నినివే ప్రాంతానికి వెళ్ళాలనేది ఆయన ఆలోచన. కానీ ఆయన దేవుని మాటను ధిక్కరించి ఇదిగో తార్షీసుకు పోయేటువంటి ఆ ఓడ దిగువ భాగాన వెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. బయట తుఫాన్లు, బయట అలజడులు, భయంకరమైనటువంటి శ్రమల గుండా ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులైపోతూ ఉంటే ఈయన మాత్రం నిద్రపోతూ ఉన్నాడు. చూడండి, నేటి దినాల్లో క్రైస్తవులు చాలామంది నిద్రపోతూ ఉన్నారు. దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు, పాటలు పాడే తలాంతులు ఇచ్చాడు, వాక్యం బోధించే తలాంతులు ఇచ్చాడు, సంగీతం వాయించే తలాంతులు ఇచ్చాడు. కానీ కొంతమంది బద్ధకంతో, నిద్రపోతుతనంతో, సోమరితనంతో దేవుని పనిని చేయకోకుండా పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఏదైతే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటావో అది మరలా ఈరోజు కాకుండా రేపైనా నువ్వు చేయాల్సిందే. అలా పేరుకుపోయి అది ఒక పెద్ద దిబ్బలాగా మార్చబడతా ఉంది. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ కొంచెం నిద్ర నీ ఆత్మీయమైన జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. ప్రిదోన్ బిడ్డలారా, చాలామంది బయట ఈరోజు అనేక మంది హేతువాదులు లేస్తున్నారు. వారు నిద్రపోవడం లేదు, మేలుకున్నారు, వాళ్ళు లేచారు. ఇదిగో చూడండి, గొర్రెల కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను కాచేటప్పుడు మెలకువగా ఉంటాడు, చాలా అలర్ట్గా ఉంటారు. దేశాన్ని కాపాడేటువంటి సైనికులు దేశం బార్డర్స్లో మెలకువగా ఉంటారు, ఎప్పుడు కూడా నిద్రపోరు. ప్రిదోన్ బిడ్డలారా, ఒక ఇంటిని కాపాడేటువంటి ఇదిగో గుర్కా కూడా రాత్రి వేళ నిద్రపోకుండా మేలుకొని ఉంటాడు. ఇదిగో సంఘములోను, సహవాసంలోను, ఆధ్యాత్మికమైన జీవితంలోను ఈరోజు నువ్వు నిద్రపోతున్నావే. బాప్తీసం తీసుకుంది ఎప్పుడు, రక్షణ పొందింది ఎప్పుడు, మారు మనసు స్థితిలోకి వచ్చింది ఎప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైపోయింది నీ ప్రార్థన? చాలామంది వారానికి ఇచ్చినటువంటి 7 దినాలలో దేవుని మందిరంలో వారానికి కొద్ది రోజులు కూడా గడపరండి.
ఆదివారం ఒక్కరోజు గడుపుతూ ఉంటారు. అది కూడా ఒక అరగంట లేదంటే ఒక గంట పాటలన్నీ అయిపోయిన తర్వాత వాక్యానికి చివరిలో కొంతమంది కానుక వేసేటప్పుడు వస్తారు, కొంతమంది చివరి ప్రార్థన ముగింపులో వచ్చేస్తారు, నిద్రపోతూ ఉంటారు. అదే లోకంలో డబ్బు సంపాదించుకోవడానికి చాలా యాక్టివ్గా ఉంటారు, మేలుకుంటారు, రాత్రంతా ప్రయాసపడతారు. చూడండి, పలానా చోట పలానా డబ్బు వస్తుందని చెప్పండి, అయ్యా ఈ రాత్రి గనక ఈ పనిని గనక మీరు చేశారనుకో, ఈ రాత్రి గనక ఈ పని చేసి పెడితే మీకు ఈరోజు 1000 రూపాయల కూలి అయితే 2000 రూపాయల కూలి ఇస్తా అని చెప్పు రాత్రంతా మేలుకొని పనిచేస్తారు. అదే దేవుని పనిలో రాత్రంతా మేలుకొని దేవుని సేవ చేసేటువంటి వారు ఉన్నారా? సువార్త భారము కలిగినటువంటి వారుగా నీవు ఉన్నావా? దేవుని పని అంటే ఎందుకింత నిర్లక్ష్యం? దేవుని పని అంటే ఎందుకింత నీకు ఆయాసకరం? ఈరోజు దేవుని పరిచర్యను నువ్వు ధిక్కరిస్తున్నావు, దేవుని పరిచర్యకు నువ్వు దూరంగా ఉంటున్నావు. ఎందుకు అర్థం కావడం లేదు ప్రియమైన బిడ్డలారా? నీవు లోకంలో నిద్రపోతున్నావు, ఆత్మీయమైన జీవితంలో నిద్రపోతున్నావు. నీకంటే వెనకలొచ్చిన వారు ఈరోజు సేవలో ముందుకెళ్ళిపోతున్నారు. దైవజనుడా, నీవేమో నాకు చాలా అనుభవం ఉందంటున్నావు, కానీ నీ అనుభవం కలిగినటువంటి ఆ జీవితం అలాగే ఉండిపోయింది. నిద్రపోతున్నావు, సేవలో నిద్రపోతున్నావు. ఈరోజు నిద్రపోవడానికి కాదు మనం వచ్చింది, మెలకువ కలిగి ఉండడానికి. మెలకువ కలిగి ఇదిగో దేశమును, రాష్ట్రమును, ప్రపంచమును, సమస్తమైనటువంటి సంఘమును మనం కావలి కాయాలి. అనేక మంది బిడ్డలను లేవనెత్తబడాలి, ప్రభు వైపు తిప్పాలి. ఈరోజు నిద్రపోతున్నావా? రక్షణ మార్గంలో ఉండాల్సిన నీవు నిద్రపోతున్నావేమో. ఇదిగో సంసోన్ మహాబలము కలిగినటువంటి వ్యక్తి ఇజ్రాయేలు ప్రజలను ఇదిగో ఆ ఫిలిష్తీయుల చేతిలోని విడిపింపగలిగినటువంటి ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకుంటే, ఆయన దెలీలా యొక్క తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. యోనా నినేవే ప్రాంతాన్ని రక్షించడానికి దేవుడు వాడుకోవడానికి ఒక గొప్ప సాధకముగా వాడుకుంటా ఉంటే ఆయన నిద్రపోతున్నాడు. వాక్యం అంటుంది, ఓరే నిద్రపోతా, నీకేమి వచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థన చేయము అని అంటున్నాడు. ఈరోజు ఎంతోమంది నిద్రపోయేటువంటి వారిగా ఉన్నారండి, ఎంతోమంది నిద్రపోయేవారిగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో కనుక నువ్వు నిద్రపోతూ ఉంటే, నీ ఆధ్యాత్మికమైనటువంటి సేవ జీవితంలో నిద్రపోతూ ఉంటే ఒక్కసారి లే. ఎందుకు లేయాలి అని అంటున్నానంటే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కనబడతా ఉన్నారు. బుద్ధి కలిగినటువంటి వారు మేలుకొని ఉన్నారు, దివిటీలలో నూనె పోసుకొని సిద్ధముగా ఉన్నారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. బుద్ధి లేని ఆ కన్యకలు నిద్రపోయినందుకు తద్వారా ఏం జరిగింది? ప్రభు వెళ్ళిపోయారు, తలుపు ముయ్యబడింది. ఎంత తలుపు తట్టినా కూడా మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అని చెప్తున్నాడు ప్రభు. గమనించావా? ఆలోచన చేసావా? ఆ కొంచెము నిద్ర దరిద్రానికి స్థితి తీసుకెళ్ళిపోతూ ఉంది. కొంతమంది జీవితంలో నిద్రకే పరిమితం అయిపోయింటారు. దేవుని మందిరంలో ఎలా నిద్ర వస్తుందో అర్థం కాదండి. ఎంతో పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, చక్కటి వాక్యం వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎలా మందిరంలో నిద్రపోతారో చూడండి. అదే సినిమా హాల్లో అయితే పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి, రెప్ప కూడా వేయకుండా అలాగే 2.5 గంట పాటు తీక్షముగా అలాగే చూస్తూ ఉంటాడు. ఎందుకు తెలుసా? శ్రద్ధ కలిగిన వాడు దీవించబడతాడు, ఆసక్తి కలిగిన వాడు దీవించబడతాడు. శ్రద్ధ లేని వాడు నాశనం అయిపోతాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ సేవ జీవితంలో, నీ పరిచర్లో నువ్వు నిద్రపోవడానికి కాదు నాన్న, నిద్రపోయే వారందరినీ పైకి లేవనెత్తడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఆ కొంచెం నిద్ర నీ జీవితంలోండి తీసేయి. ఆ కొంచెం నిద్ర నీ ఆధ్యాత్మికమైన సేవా జీవితానికి అడ్డొస్తుందేమో, తీసేదాన్ని. ఎప్పుడైతే దాన్ని నువ్వు తీసేస్తావో అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైతే ఆ నిద్రపోతుతనాన్ని తీసేస్తావో, ఆ కొంచెమే, ఎక్కువ కాదు మరి కొంచెమే, ఇంకా కొద్దిసేపు అని కునికి నిద్రపోతావో, దేవుడు రాకడ ఆలస్యము లేదండి, త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చి తన బిడ్డలను తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, నేటి దినాల్లో అనేక మంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు, వారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో కనుక నీవంటే దయచేసి నీ స్థితిని మార్చుకో.
దయచేసి నీ పరిస్థితిని మార్చుకో. ప్రభు నమ్మదగినవాడు, ప్రభు నీతి కార్యములను చేయవాడు. ఆయన తన పిల్లల మీద ప్రేమ ఆశీర్వాదము కుమ్మరించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మరొక మాటను కూడా చదువుదాం దేవుని వాక్యంలో. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పాడు చేయును. చూడండి, చదవబడిన మాటలు గమనిస్తే పులిసిన పిండి కొంచెమైనా సరే ఆ ముద్దంతా పాడు చేస్తుంది. ఆ ముద్దంతా పాడు చేస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నీ సేవా జీవితంలో నేను అన్ని గుణాలు బాగున్నాయండి, నాలో 99 గుణాలు మంచి గుణాలు ఉన్నాయండి, ఒక్క గుణం నాలో మంచిగా లేదండి. ఆ ఒక్కటిని ఆధ్యాత్మికమైన సేవా జీవితాన్ని ఆశీర్వాదంలోనికి నడిపించడం లేదు. నేను ధర్మకార్యాలు చేస్తాను, పాటలు పాడుతాను, మందిరంలో తిరుగుతాను, అన్నీ చేస్తానండి. నాకు చిన్న అలవాటు ఉంది. అది ఏంటి తెలుసా? చిన్న త్రాగుడు ఉందండి. రాత్రి అయితే కొంచెం నేను త్రాగకోకుండా ఉండలేనండి. నాలో అన్ని మంచి అలవాట్లు ఉన్నాయండి. ఒక సిగరెట్ అనేటువంటి అలవాటు ఒకటి పోవట్లేదండి. నాలో అన్ని అలవాట్లు ఉన్నాయండి. కానీ సోషల్ మీడియాకి నేను ఒక్కటి అలవాటు అయిపోయాను. ఆ కొంచెమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. విషపు చుక్క బిందెడు పాలను నాశనం చేసినట్టుగా నీలో ఉన్నటువంటి ఆ కొంచెమే నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొంచెముగా కురుక్కు తింటూ ఆ ఉన్నటువంటి సారాన్నంతా లాగేస్తూ ఉంది. అలాంటి స్థితి మనకొద్దు. అలాంటి ఆధ్యాత్మికమైన స్థితి ఆశీర్వాదమైనటువంటి స్థితి కాదు. ఆ కొంచెం ముద్ద గనక తీసి పక్కన పడేసావనుకో, అక్కడ ఉన్నటువంటి ముద్దంతా బాగుంటుంది. అందుకే వాక్యం అంటుంది, ప్రియమైన బిడ్డలారా, పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతా పాడు చేస్తుంది. బిందెడు పాలల్లో 2 మురికి చుక్కలు పడ్డ పాలంతా నాశనమేనండి. అలాగే నీ సేవ జీవితంలో నువ్వు ఎంత ఎదుగుతున్నావు అనేది కాదు, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో, నేల మీద ఉన్నటువంటి వాడికి ఎప్పుడు భయం లేదండి. కింద పడ్డా పెద్దగా దెబ్బలు తగలవు. ఒకవేళ కొంచెం పైకి ఎక్కాడనుకో, ఒక 2 మెటికలు ఎక్కాడనుకో, కింద పడ్డా కూడా కొంచెం ఇబ్బంది ఏం లేదండి. అదే కనుక ఒక 5-6 మెటికలు ఎక్కే కింద పడ్డాడనుకో, చెయ్యో కాలు విరిగడానికి అవకాశం ఉంది. అదే మిద్దె పైన ఎక్కి తినవాడు కింద పడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అదే 2 అంతస్తుల మిద్దె పై నుండి కింద పడితే ప్రాణమే పోతుంది. ఇది ఖచ్చితంగా. ఎంత పైకి ఎదుగుతున్నావో అంత తగ్గింపు కలిగి ఉండాలా. ఎంత పైకి ఎదుగుతున్నావో అంతే జాగ్రత్తగా ఉండాలా. గమనించండి, కరెంటు పనిచేసేటువంటి వారు కానీ వారందరూ కూడా స్తంభాల మీద ఎక్కుతూ ఉంటారు. ఆ స్తంభం మీద ఎక్కుతున్నప్పుడు వారు సేఫ్టీ వాడతారు. ఎందుకంటే పైకి ఎక్కినా కూడా కింద పడకోకుండా వారు జాగ్రత్తగా తాడుతో కట్టేసుకొని ఉంటారు. అలాగే నీ సేవా జీవితంలో పైకి ఎదిగేటప్పుడు ఎక్కడైనా కొంచెము పులిసిన పిండి నీ జీవితంలో ఉందేమో, ఆ పులిసిన పిండి నీ సేవా జీవితాన్ని పాడు చేస్తుందేమో. జాగ్రత్త. ఆ పులిసిన పిండి నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆ పులిసిన పిండి నీ సేవా జీవితాన్ని నాశనం చేస్తుంది. అయ్యో, నా జీవితంలో అన్నీ ఉన్నాయండి, ఒకే ఒకటి గర్భఫలం లేదు. ఎందుకంటే ఇదిగో నేను మరొకరితో అక్రమ సంబంధంతో ఉన్నాను. ఆ పులిసిన పిండి నీలో ఉన్నంత వరకు నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా అవేవి దేవుని చెంతకు తీసుకురాలేవు. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. ఆ పులిసిన దానితో జాగ్రత్తగా ఉండు. కొంచెం నిద్రతో జాగ్రత్తగా ఉండు. ఆ కొంచెం నిద్ర నీ సేవ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ కొంచెం ముద్ద నీ సేవ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. గమనించండి ప్రియమైన బిడ్డలారా, నేటి వరకు అలాగే ఉన్నావేమో. దయచేసి అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కొంచెము నాశనానికి మూలం. కొంచెమే. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించిన వాడు ధన్యుడు అంటుంది వాక్యం. ఈరోజు నీ సేవా జీవితంలో కొంచెమున్నా సరే అది దీవెనకరంగా ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవే, కానీ దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. చిన్న మంద భయపడకు అన్నాడు, దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. నీ దగ్గర కొంచెమే ఉండొచ్చు, తుదకు అది మహాదీవెనకరంగా మార్చబోతుంది. హల్లెలూయా. నీ దగ్గర ఉండేది కొంచెమే కావచ్చు, అది తుదకు నేను మహా ఆశీర్వదకరమైన దీవెనకరమైనటువంటి స్థితిలోకి నేను నడిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నేను నడిపిస్తుంది.
చూడండి మరొక మాటను, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37 వచనాన్ని మనం చదువుదాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున్న ఆత్మను సంతోషముండదు. చూడండి, ఇక కాలము కొంచెమే ఉన్నది. అపవాదికి కూడా సమయం కొద్దిగా ఉన్నది గనక ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉంది. నేటి జీవితంలో ఇక ఆలస్యం లేదండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. సమయం కొంచెమే ఉన్నది. సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు దగ్గర ఉండండి, ప్రభులో బ్రతకండి, ప్రభు కొరకే తీర్మానం చేసుకుని నడవండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దీవించువాడై ఉన్నాడు. హల్లెలూయా. కాలము కొంచెమే ఉన్నది, సమయం కొద్దిగా ఉన్నది. మానవుని జీవితం, మానవుని సమయం ఎలా ఉందంటే నీటి బుడగ వంటిది, దుమ్ము వంటిది, ధూళి వంటిది, ఆవిరి వంటిది, గడ్డి పువ్వు వంటిది, గడ్డి వంటిది. మరి మానవుని జీవితం కొద్దిసేపు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుందంట. ఇక సమయము కొద్దిగానే ఉంది కనుక నీవు నీ ఆధ్యాత్మికమైన స్థితిని లేవనెత్తుకో. నిద్రపోమాకు, పులిసింది నీ జీవితంలో పెట్టుకోమాకు. దాన్ని తీసేసేయి. ఏదైతే నిన్ను, నీ సేవా జీవితాన్ని అడ్డుపడుస్తుందో, ఏదైతే నీ ఆధ్యాత్మికమైన సేవా జీవితాన్ని ఎదగనీయకుండా చేస్తుందో దానిలో నుండి నువ్వు బయటికి రావాలి. ప్రభు నిన్ను తప్పించగలిగిన వాడు, ప్రభు నిన్ను ఆధ్యాత్మికంగా నీ పరిచర్ను మార్చగలిగిన వాడు, నమ్మదగిన దేవుడు. ఆయన కృప చూపించే దేవుడై ఉన్నాడు, దయగలిగిన దేవుడై ఉన్నాడు, కృపాసత్య సంపూర్ణుడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి నేటి దినాల్లో ప్రభు చెబుతున్నటువంటి ఈ మాటను బహు జాగ్రత్తగా గమనించు. ఏదైతే నీ జీవితంలో కొంచెం ఉన్నదో అది నాశనానికి తీసుకెళ్ళిపోతూ ఉంది. ఈరోజు భయంకరంగా తాగే వాళ్ళు ఉంటారు. వారేమి మొదటి రోజే చాలా ఎక్కువ తాగిన వాళ్ళు కాదండి. చిన్నగా మొదలై ఉంటుంది, అది పెద్దగా అయిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్నగా మొదలైనటువంటి చిన్న పరిచయాలు ప్రాణాలు తీసేదాకా వెళ్ళిపోతూ ఉన్నాయి. చిన్నగా మొదలైన అక్రమ సంబంధాలు ప్రాణాలు తీసేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. చిన్నగా మొదలైన సిగరెట్, చిన్నగా మొదలైనటువంటి డ్రగ్స్, చిన్నగా మొదలైనటువంటి పాపం, అది నీ జీవితంలో అది లేకపోతే నువ్వు బ్రతకలేనంత స్థితి అయిపోయింది. చూడండి, బయట చాలామంది తాగేవాళ్ళు ఉంటారు. వారు తాగకపోతే నా శరీరం నాకు సహకరించట్లేదని అంటారు. అయ్యో, నేను తాగకోకుండా నేను ఉండలేనండి అంటున్నారు. కారణం ఏంటంటే చిన్నగా మొదలైనటువంటి వారి జీవితం నాశనానికి తుదకు తీసుకెళ్ళిపోయింది. వారి జీవితం నాశనానికి కారకుడంగా మార్చబడతా ఉంది. గమనించండి ప్రియమైన బిడ్డలారా, సేవ జీవితంలో, పరిచర్యలో దేవునిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. వాక్య భాగం అంటుంది, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. కొంచెముగా విత్తువాడు కొంచెమనే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధికరమైన పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. కొంచెముగా విత్తేవాడు కొంచెమే పంటను కోస్తాడండి. ఈ సేవ జీవితంలో ఇన్ని రోజుల నుంచి నువ్వు వాక్యం వింటున్నావు కదా, ఈ రోజైనా ఒక్కరోజైనా దేవుని పరిచర్యకు గుప్పిలిపావా? నీ సేవ జీవితంలో పరిచర్యలో ఏనాడైనా గుప్పిలిపావా? కొంచెమైనా విత్తావా? ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు రావడం లేదంటే మనం పొందుకునేవారమే కానీ ఇచ్చేవారముగా లేమండి. ఇచ్చేవారిగా లేం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇచ్చేవాడిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయ్యా, భోజనం చేసేవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడంటే వడ్డించేవాడే గొప్పవాడు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, నీ సేవ జీవితంలో, నీ పరిచర్యలో నీవు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే, నువ్వు కొంచెముగా కాదు సమృద్ధిగా విత్తేవాడిగా నీవు ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అలా కాదండి, నా సేవ జీవితాన్ని నేను ఆశ్రయం చేసుకుంటానండి, నేను ఇంకా ఈ కొంచెం పాపాన్ని నా దగ్గర పెట్టుకుంటానండి. దాచిపెట్టేవాడు ఎప్పుడు వర్ధిల్లడండి. దాన్ని విడిచిపెట్టేవాడు, దాన్ని ఒప్పుకునేవాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. ఎత్తి పట్టుకుంటాడు దేవుడు, గట్టిగా ఘనంగా ఎత్తి పట్టుకుంటాడు. సో నీ జీవితంలో ఒక మాట అయితే నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను,
నీ పరిచర్య, నీ కుటుంబం అన్నీ దీవించబడాలంటే ఒకే ఒక్క విషయంలో నువ్వు తరి చేసుకోవాలా. దేవుని దగ్గరికి రా, అప్పుడు దేవుడు కూడా నీ దగ్గరికి వస్తాడు. ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయవాడై ఉన్నాడు. ఏదైతే నీ కొంచెం అనేటువంటి పాపం దాగి ఉందో ఆ కొంచెమైన పాపం నీలో తీసేయి. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా హిస్సోపుతో కడిగినట్టుగా నన్ను కడిగి వేయినాయన, హిమము కంటెను నన్ను తెల్లగా మార్చు ప్రభువా, నా పరిచయను మార్చు నాయనా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా కుటుంబాన్ని, నా ఇదిగో తన్ని, నా యొక్క రాజ్య సింహాసనం అంతటిని మార్చు నాయనా అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయనలో దాగున్న ఏ కొంచెమైన ఆ భక్తిహీనత ఆయనలో ఉండకూడదని. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1 మాటను మనం చదువుతున్నాం. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చూడండి, కొంచెము బుద్ధిహీనత మనకున్న జ్ఞానాన్ని, మనకున్న తెలివిని పారదొలుతుందంట. చాలామంది జ్ఞానవంతులు అనుకుంటా ఉంటారు. వారు చేసే పనులు చూస్తే చాలా బుద్ధిహీనమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ బుద్ధిహీనత త్రాసులో ఉంచబడిన జ్ఞానాన్ని కూడా ఏం చేస్తుందంటే పక్కకు తేలగొట్టేస్తుంది. ఆ బుద్ధిహీనత నీలో ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో తెలిసో తెలియకో గత్యంతరం లేకనో పాపం చేస్తూ ఉంటావు. ఆ బుద్ధిహీనతమైనటువంటి పనులను బట్టి నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావు. ఒకవేళ నీవు ఇంకా నీ స్థితిని మార్చుకోకుండా అలాగే ఉంటే దయచేసి ఈ టీవీ పరిచయం ద్వారా వీక్షిస్తున్న దేవుని బిడ్డ జాగ్రత్త. నీలో ఉన్న ఆ కొంచెము పాపాన్ని తీసేస్తావా? దేవుడు పరిపూర్ణుడు. తన పిల్లలు కూడా దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎక్కడ కూడా రవ్వంత కూడా అణువంత కూడా పాపం అనేటువంటిది కనిపించడం లేదు కనుక ఏ కొంచెములో కూడా ఆయన అపనమ్మకముగా లేడు. అందుకే కొంచెములో నమ్మకంగా ఉండవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట. ఈరోజు ఈ కొంచెంలోనే పాపంలో ఉంటే ఎక్కువలో ఇంకా పాపం చేస్తావు. ఈ కొంచెములో నమ్మకంగా ఉండు, దేవుని దీవెనలు పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీ కుటుంబం, నీ పరిచర్య, నీ సేవ జీవితం అన్నీ కూడా దీవించబడతాయి. వాక్యం అంటుంది, ఎంత గొప్ప మాట ప్రియమైన బిడ్డలారా, నీ సేవ జీవితంలో, నీ పరిచర్యలో దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తుంటున్నాడు. ఆ కొంచెము పాపాన్ని తీసేస్తావా? నీకున్నటువంటి అనేకమైన ఆ చెడ్డ బుద్ధులను తొలగించు. నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆ తలంపులు తీసివేయి. ప్రభు దగ్గరికి రా, నమ్మకమైన వాడిగా రా. ప్రభు తప్పకుండా నిన్ను ఆశీర్వదించి దీవించి పంపించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో తల్లి, జ్ఞాపకం చేసుకో. నీ భర్తకు తెలియకుండా నువ్వు చేసే పని ఎప్పటికీ నీకు ఆశీర్వాదం కాదు, ఎప్పటికీ దీవెన కాదు. నీలో ఉన్నటువంటి ఆ కొంచెం బుద్ధిహీనత, నీలో ఉన్నటువంటి ఆ కొంచెం బలహీనత అంతటినీ కూడా నువ్వు తీసివేయాలి, తొలగించుకోవాలి. చూడండి, మరొక మాటను కూడా చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. చూడండి, కొంచెమున్నా సరే, వాడు కొంచెము పచ్చడన్నం తిన్నా సరే వాడికి నిద్ర పట్టాల. కొంతమంది ఎంత తినా నిద్ర పట్టదండి. మంచి రుచికరమైన భోజనం తింటారు, మంచి బెడ్ మీద పడుకుంటారు, కానీ వారికి నిద్ర పట్టదు. కారణం ఏంటంటే వారి సేవా జీవితం, వారి పరిచర్య దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా లేదు. వారు దీవించబడాలంటే, వారు ఆశీర్వదించబడాలంటే వారు ప్రభుకి ఇష్టలుగా ఉండడం నేర్చుకోవాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడే వారి జీవితం మార్చబడుతుంది. అప్పుడే నెమ్మది లేనటువంటి జీవితం అండి. చాలామందికి అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు. ఈరోజు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండొచ్చు, దానివల్ల నీకు నెమ్మది లేదు కదా. నీ డబ్బు వల్ల నీకు నెమ్మది రాదు, నీకున్న పరపతి బట్టి నీకు నెమ్మది రాదు, నీకున్నటువంటి కార్యాలు బట్టి నీకు నెమ్మది రాదు. దేని బట్టి నీకు నెమ్మది ఉంటుందంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి, ఆయన మాటలు విని, ఆయనకి ఇష్టలుగా, ఆయనకు నచ్చినట్టుగా ఎప్పుడు ఎవరైతే బ్రతుకుతారో వారందరూ దీవించబడతారు, వారందరూ ఆశీర్వదించబడతారు, వారందరూ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులలో మార్చబడతారు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నమాట, నీలో ఏ కొంచెమైతే పాపం ఉందో అది ఏదైనా సరే
అది డబ్బుతో కూడిందా, శరీరంతో కూడిందా, పాపంతో కూడిందా, ఆలోచనలతోనూ చూపుల్లోనూ ఎక్కడైతే ఆ కొంచెము పాపము దాగుందో దాన్ని ఆ వ్రేలతో సహా పీకివేసి, లేకపోతే దేవుని దగ్గరికి రా, ప్రభువా నాలో ఉన్నటువంటి ముళ్ళును తీసేనైనా నన్ను కడుగు ప్రభు అని ప్రభు దగ్గర అడుగు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని జీవితాన్ని మారుస్తాడు. వస్తావా? ప్రభు నమ్మదగినవాడు. ప్రభు నీ స్థితిగతులను మార్చేవాడై ఉన్నాడు. నీ కుటుంబ స్థితిని, ఆధ్యాత్మికమైన స్థితిని, మానసికమైన స్థితిని సమస్తమును మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డబ్బు అనేటువంటి ఆ పిచ్చిలో యూదా ఇస్కారియోతు పడిపోయాడు. కొంచెము డబ్బు కోసమే ఆయన ఇదిగో యేసు ప్రభుని విడిచిపెట్టాడు. త్రోవ తప్పి తిరిగిపోయాడు. కొంచెము ఆ డబ్బు కోసమే. దేవుడే గనక ఆయన పక్కన ఉంటే విస్తారమైనటువంటి ధన సమృద్ధి ఆయన దగ్గర ఉండేదండి. హల్లెలూయా. కొంచెము ఆ డబ్బు మీద ఆశపడి తనకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్న దీవెనను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకున్నాడు. పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయిన స్థితిలో కనబడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ స్థితి, నీ పరిస్థితి మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? నమ్మకమైనటువంటి వాడిగాను ఉంటావా? ప్రభు నా స్థితిని మారుస్తావా అని అడుగుతావా? ప్రభు నమ్మదగిన వాడు, కార్యములు చేయవాడు, అద్భుతాలను చేయవాడండి. నీలో ఉన్న ఆ కొంచెమైన పాపాన్ని తీసివేద్దాం. ప్రార్థన చేద్దామండి. తల్లు వంచండి. పరిశుద్ధుడైన దేవా, కనికరము కలిగిన తండ్రి, ఏ కొంచెం పాపమైతే మాలో దాగి ఉందో నాయనా దాన్ని తీసివేయనైనా. ఐఐటి పరిచర్య ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించు. వారిలో ఉన్న ఆ కొంచెమైనటువంటి పాపమును తీసివేయనైనా, వారిలో ఉన్నటువంటి ఆ కొంచెమైనటువంటి అపరాధమును తీసివేయనైనా, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి పాపపు చేతలను, ఆలోచనలు, తలంపులు అన్నిటినీ కొట్టివేయమని వేడుకుంటున్నాం నాయనా. కొంచెముగా ఉన్నటువంటి వారి పాపాన్ని, అయ్యా ఇదిగో ఎక్కువ పాపం చేసేవారిగా వారు ఆలోచన చేస్తున్నారేమో, వాటన్నిటి తొలగించి నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ సేవ జీవితంలో, పరిచర్లో వారిని వాడుకుంటామని వేడుకుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో తన గర్భఫలం లేక ఎంతమంది ఉన్నారో, భూఫలం లేక ఎంతమంది ఉంటున్నారో నాయన దీవించమని వేడుకుంటున్నాం నాయన. ప్రభువా, ఉద్యోగాలు లేక, చదువులు ఇదిగో తన బిడ్డలు కోల్పోయినటువంటి వారు ఉన్నారయ్యా, మంచి ఉద్యోగాలు దయచేయండి ఆయన. తన భార్యాభర్తల సమస్యలతో, కోర్టు కేసులతో ఏ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారయ్యా, వారిని జతపరచండి, వారిని కలపమని వేడుకుంటున్నాం నాయన. విడిపోయినటువంటి వారి బాంధవ్యాలను మరలా తిరిగి అతికించమని వేడుకుంటున్నాం నాయన. సేవా పరిచర్యలు ఎంతమంది గుప్పిలిపుతున్నారో అయ్యా, వారు ఇచ్చేది ఎంతైనా సరే అయ్యా, ఇదిగో మీటింగ్స్ ద్వారా ఎంతమంది పరిచర్య ద్వారా బలపరచబడుతున్నారో అయ్యా, వారు ఇదిగో తను విని విడిచిపెట్టేవారు కూడా, వారు కూడా పరిచయలో వారి వంతుగా ముందుకు వచ్చేటువంటి వారిగా వారిని దీవించమని వేడుకుంటూ, ఇచ్చే ప్రతి రూపాయి దేవని పరిచయదార్థం ఖర్చు పెట్టే ప్రతి భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము కన్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.